వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కలం మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. దేశవ్యాప్తంగా జరుగు ఎన్నికల గురించి ఈసీఐ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా 7 ఫేజుల్లో జరుగు డేట్స్ని డిక్లేర్ చేసింది. దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా పార్లమెంట్ స్థానాలతో పాటు ఉంటుంది కాబట్టి మనది 4వ ఫేజ్గా మే 13న పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరుగుతుందని ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. కోడ్ అనౌన్స్ చేసిన వెంటనే అమల్లోకి వచ్చింది. మన నోటిఫికేషన్ ఏప్రిల్ 18. ఆ తర్వాత కొన్ని రూల్స్ మారుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అన్ని పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే 175 సీట్లకి అభ్యర్థుల్ని నిర్ణయించడం జరిగింది. నిర్ణయించి మొత్తం లిస్ట్ అంతా చదవటం జరిగింది. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధానాన్ని అవలంబించారు. ఈసారి కూడా 5 సంవత్సరాల క్రితం జరిగినట్టు ఇడుపుల వాయికి వెళ్ళి 175 సీట్లు అనౌన్స్ చేయటం, అభ్యర్థులు ఇంకా మార్పు ఉండదు. ఒకసారి ఇడుపుల పాయలు చదివిన తర్వాత ఇది పోయినసారి కూడా జరిగిన విషయాన్ని అందరికీ తెలియజేస్తుందా. సిద్ధం సభలు 4 సిద్ధం సభలు చేయడం జరిగింది, రాష్ట్రం మొత్తం కవర్ చేస్తూ. ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఇంటింటికి వెళ్ళి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం అవడం జరిగింది. క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ పెరిగిందే కానీ 2019 మీద ఇసుమంతు కూడా తగ్గలేదు. ఇది జనంలో తిరిగిన నాలాంటి వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే మీకు ఎన్నో మాట చెప్పిన, ఈ నియోజకవర్గంలో 94,000 ఇళ్ళుంటే 76,000 ఇళ్ళకి తిరగటం జరిగింది. మన ఇంకో 2,000, 2,500 షాపుల్లో యాడ్ చేస్తే 78,000. చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక సంక్షేమ పథకాల గురించే కాదు, ఎక్కువగా చెప్పుకోని అభివృద్ధి కూడా ప్రజలకు స్పష్టంగా కనబడుతూ ఉంది. అది నాడు నేడు కానీ, విద్య, వైద్యం, ఈ 2 రంగాల్లో ప్రభుత్వం ఎంత వెచ్చించి ప్రజలకు ఎంత మేలు చేకూర్చిందో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో దాన్ని వివరణ ఇచ్చేదానికన్నా మీటింగ్స్లో మేము
తెలియజేస్తాం. 151 సీట్లు ముఖ్యమంత్రిగా కానప్పుడు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే 151 సీట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చి అన్ని సీట్లు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా ముందుకు నడిపిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువే చేస్తారు ఈ ప్రజలు. అందుకనే మా నమ్మకం వై నాట్ 175 అనే నినాదంతో ముందరకు వెళ్ళాం. సిద్ధం సభలో ఎంతటి ప్రజాస్పందన ఉందో, మరి చివరిదైతే అద్దంకిలో అప్పటికే ఎండాకాలం వచ్చినా మిట్ట మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉన్నా కూడా ఎలాంటి అసహనం అలుపు ఎరగకుండా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఇప్పుడు బస్ యాత్ర మొదలవుతుంది 27వ తేదీ ఇడుపులపాయ నుంచి. 25 పార్లమెంట్లలో ఈ 4 సిద్ధం సభలు ఎక్కడైనా జరిగినాయో అవి మినహాయించి మిగతా 21 పార్లమెంట్లలో రోజుకు ఒకటి చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్ యాత్ర చేస్తారు. ప్రతిరోజు ఒక పబ్లిక్ మీటింగ్ ఉంటుంది ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో. దానికి సంబంధించి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మేము కూడా తిరుపతి జిల్లా మేము సిద్ధం, తిరుపతి సిద్ధం అంటూ మొన్న తిరుపతిలో మా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరిపి మా కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి మేమంతా సిద్ధంగా ఉండి ఆ బస్ యాత్ర దాని ద్వారా ప్రజలకు మేమంతా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము, ప్రజల మద్దతు కూడా ఉందని తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో మేమంతా పాల్గొంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందుకే మేమంతా సిద్ధం అనే నినాదం కూడా ఈ బస్సు యాత్రలో ఒక భాగం. ఇది పూర్తయ్యేటప్పటికీ ఇందాక చెప్పినట్టు మన ఆంధ్ర రాష్ట్ర నోటిఫికేషన్ అంటే ఏప్రిల్ 18కి రామరిగా ఆ టైంకి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి గేర్ మార్చి ఎలక్షనీరింగ్ అనేది వేరే రకంగా ఉంటుంది. అసెంబ్లీ అభ్యర్థులుగా మేము కానీ మా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు సుడిగాలి పర్యటనలు ఉంటాయి. పోయే కొద్దీ మీకు కూడా తెలియజేస్తాం, మీకు తెలిసి వస్తుంది. ఇది విలేకరు మిత్రులకి షేర్ చేసుకుంటామని పిలిచింది. ఎందుకంటే నిన్న తిరుపతిలో నిన్న ఉదయం ఈ మీటింగ్ జరిగింది. నిన్న సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అయింది. ఈరోజు ఉదయాన్నే మళ్ళా నెల్లూరు పోవాల్సిన పనిబడి సాయంత్రం వచ్చి మీతో వెంకటగిరి విలేకరు మిత్రుల ద్వారా మా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి పిలిచి చెప్దామని ఈరోజు పిలవటం జరిగింది. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.